రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. సాయంత్రం ఆర్మూరు, నిజామాబాద్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఇక సాయంత్రం 5 గంటలకు ఆర్మూరు కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారంలో స్పీడ్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. జనజాతర సభలు, కార్నర్ మీటింగ్లతో ప్రచారంలో జోరు కొనసాగిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు ముఖ్యమంత్రి. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. సాయంత్రం ఆర్మూరు, నిజామాబాద్లో పర్యటించనున్నారు సీఎం. సాయంత్రం 5 గంటలకు ఆర్మూరు కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఇక లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారంలో స్పీడ్ పెంచారు ముఖ్యమంత్రి. జనజాతర సభలు, కార్నర్ మీటింగులతో వరుసగా ప్రచారంలో జోరు సాగిస్తూ కార్యకర్తలు నయా జోష్ నింపుతున్నారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. సాయంత్రం ఆర్మూరు, నిజామాబాద్లో పర్యటించబోతున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు ఆర్మూరు కార్నర్ మీటింగు, అలాగే 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షోలో కార్నర్ మీటింగ్లో రేవంత్ పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు నిజామాబాద్ నుంచి. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు పార్లమెంట్ ఎన్నికలు మరో 5 రోజులు గడవడంతో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచినట్లు తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానై ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే గత నెల 22న నిజామాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 22న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల గ్యాప్ లోనే మరోసారి నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. ఈ రోజు నిజామాబాద్ నియోజకవర్గంతో పాటు ఆర్మూరు నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచారం నిర్వహించున్నారు. అయితే ఈ రోజు ఆర్మూరు 5 గంటలకు ఆర్మూరు చేరుకున్నట్టు రేవంత్ రెడ్డి అక్కడ సాధారణ మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఆర్మూరులోని ఆలూరు బైపాస్, అలాగే జమ్మికుంట గల్లీ, అలాగే గోల్బంగ్లా పాత బస్టాండ్ మీదుగా రోడ్ షో నిర్వహించున్నారు. అనంతరం ఆ బస్టాండ్ పక్కనే ఉన్న అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఆర్మూరు నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ నగరంలోని గోల్మన్ చౌరస్తా వద్ద నుండి ఆర్య నగర్, బడా బజార్, పోస్ట్ ఆఫీస్ మీదుగా రోడ్ షో నిర్వహించున్నారు. అనంతరం నెహ్రూ పార్క్ వద్ద
అవి ఏర్పాటు చేసినటువంటి కారణ మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా 7 గంటలకు ఇక్కడ కారణ మీటింగ్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు అన్ని పోలీసుల పరంగా అన్ని భద్రత కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ 2 కారణ మీటింగ్లకు పెద్ద ఎత్తున సభను సక్సెస్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసుకునేందుకు కూడా నాయకులు విస్తృతంగా కృషి చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ పార్లమెంట్ పై ఇటు సీఎం రేవంత్ స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. అతని తరఫున ఈ రోజు ఆర్మూర్తో పాటు ఇటు నిజామాబాద్ లో కారణ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. చెప్పవచ్చు రాజశేఖర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.